ఒకే ఇంట్లో ఉంటారు. ప్రభునందు ప్రియులారా, వివాహం అయిన తర్వాత చాలాసార్లు ఏం జరుగుతున్నాయంటే అపార్థాలు జరుగుతున్నాయి. పెళ్ళైన తర్వాత అబ్బాయికి ఏమైనా ఫోన్లు వచ్చాయనుకో, ఎవరు నీకు ఫోన్ చేశారు అని ఆరాధీసే అమ్మాయిలు ఉన్నారు. అలాగనే అమ్మాయిలు ఫోన్ వచ్చాయనుకో, ఎవరు నీకు ఫోన్ చేశారు అని ఆరాధీసే అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇలాగ అనేక విషయాలలో ఏం చేస్తారంటే ఫోన్ కాళ్ళ విషయంలో అపార్థం చేసుకుంటారు. ఇక అనేక విషయాల్లో కూడా మనం చూస్తే ఒకరిని ఒకరు అపార్థం చేసుకుంటారు. ఇక అపార్థం చేసుకొని ఇప్పుడు మనకంతా ఈ సెల్యులర్ యుగం కాబట్టి వెంటనే ఏం చేస్తారు, అపార్థం చేసుకుంటానే అమ్మాయి ఫోన్ చేస్తుంది వాళ్ళ నాయనగారికి అమ్మగారికి, అమ్మా నన్ను ఇట్లా అన్నాడమ్మా అని. మగపిల్లలు కూడా కొంతమంది వాళ్ళు కూడా వాళ్ళ అమ్మగారికి నాయనగారికి ఫోన్లు చేసి చెప్పుకుంటారు. అపార్థం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటారు. అప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతారు. వీళ్ళు ఎంటర్ అయ్యి, బాయ్ మా అమ్మాయి ఏమనుకుంటున్నావు నిప్పు అని వాళ్ళంటే, మా అబ్బాయి ఏమనుకుంటున్నావు నీళ్ళు అని వీళ్ళంటే. అంటే అటు అబ్బాయిని సమర్థించుకుంటారు అబ్బాయి తరపున వాళ్ళు, ఇటు అమ్మాయి తరపున వాళ్ళు అమ్మాయిని సమర్థించుకుంటారు. అలా సమర్థించుకోవడం కాదు దాని పని. ఏ విషయంలో వాళ్ళు అపార్థం చేసుకున్నారు అది మీరు పెద్దవాళ్ళుగా అర్థం చేసుకొని వారికి ఉన్నటువంటి అపోహలు ఏం చేయాలి, తొలగించాలి. చాలా చోట్ల ఏంటంటే వాళ్ళిద్దరు ఏదో అపార్థం చేసుకున్నారని తెలియక వీళ్ళిద్దరు వచ్చి మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తాం అంటే, హో మీ అమ్మాయే కాదు ఎంతమంది అమ్మాయిలైనా నేను చేసుకోగలుగుతానండి వీళ్ళు అనడం. ఇటువంటి సందర్భాలు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. వివాహ జీవితం అనేది అపార్థం చేసుకుంటే అల్లకల్లోలం అయిపోతుంది. అర్థం చేసుకుంటే అది నిమ్మలంగా సాగిపోతుంది ప్రియులారా. కాబట్టి కుటుంబ జీవితం అనేది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఏముంటుందంటే అక్కడ ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఆదాం ఏం చేస్తున్నాడు, నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసం, ఇది నాలో నుండి తీయబడింది కాబట్టి నారి రేపటి నుంచి చేసి పెడుతుంది నాకు పూరి అని ఒక పాట పాడుతున్నాడు. అక్కడ మొట్టమొదటి పాట కూడా ఎక్కడ పాడాడు చెప్పండి? ఇప్పుడు చాలామంది గాయకులు ఇక్కడ పాటలు పాడారు. మొదటి పాట ఎక్కడ ప్రారంభించబడింది చెప్పండి? పెళ్లిలోనే ప్రారంభించబడింది మొదటి పాట. కాబట్టి పాటల్లో ఎక్కువగా పెళ్లిలో పాటలు పాడాలి. బాగా పాటలు పాడుతుంటే ఆఫ్ చేయండి అని చెప్పగాకండి. మొదటి పాట ఎక్కడ జరిగింది? మొట్టమొదటి పాట ఎక్కడ వచ్చింది చెప్పండి? పెళ్లిలోనే. ఏదైనా తోటలో నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడింది కాబట్టి నారీ అనబడు. మొదటి పాట ఏదైనా తోట, మొదటి పాట అక్కడే. పాట దేని చూపిస్తుంది? కీర్తన దేని చూపిస్తుంది? మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలెను. అంటే ఇప్పుడు ఆనందించిన అంగీకరించిన ఆదాము, అర్థం చేసుకున్న ఆదాము, ఆనందించిన ఆదాము అర్థం చేసుకుంటేనే ఏముంటుంది? ఆనందం ఉంటుంది. అపార్థం చేసుకుంటే పెళ్లి చేసుకున్నా కూడా ఎట్టుంటుంది? అర్థం చేసుకుంటే ఆనందం ఉంటుంది, అపార్థం చేసుకుంటే పెళ్లిళ్ళు చేసుకున్న ఆవేదనే, పెళ్లిళ్ళు చేసుకున్న దుఃఖమే, పెళ్లిళ్ళు చేసుకున్న వేదనే. అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆదాము పాట పాడుతున్నాడు, ఆనందిస్తున్నాడు. ఆనందించిన ఆదాము పెళ్లిళ్ళు చేసుకోవడం దేనికోసం చెప్పండి? ఏడ్చుకుంటా ఉండడం కోసమా? దుఃఖపడతా ఉండడం కోసమా? కాదు కాదు. వివాహం అంటే ఆనందం. వారిద్దరు కలిసి ఆనందించాలి. దైవ గ్రంథం అదే చెబుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉండాలి ప్రియుల, ఆనందించాలి. ప్రభు అయిన యేసు కూడా చెబుతున్నాడు, నా సంతోషం మీలో సదాకాలం ఉండాలి అన్నాడు. కాబట్టి కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య ఆనందం సంతోషం ఎంతకాలం ఉండాలి? కొంతకాలం కాదు, సదాకాలం. వారి జీవిత కాలం అంతా వారు ఆనందించాలి. వారి ఆనందానికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని గుర్తించాలి ప్రియులారా. చాలా మంది ఆనందంగా ఎప్పుడు ఉంటారంటే మొదటి నెలలో ఆనందంగా ఉంటారు,
రెండవ నెలలో ఆనందంగా ఉంటారు, మూడో నెలలో ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత ఎట్లుంటాయి వారి ఆనందంగా ఉండలేరు ప్రియులారా. ఆ తర్వాత చాలా సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఆలోచించాలి, మరి మొదటి నెలలో ఆనందంగా ఉన్నానే, రెండవ నెలలో ఆనందంగా ఉన్నానే, మూడో నెలలో ఆనందంగా ఉన్నానే, తర్వాత నేను ఎందుకు ఉండలేకపోతున్నానని అటు పురుషుడు కానీ ఇటు స్త్రీ కానీ ఒక పేపర్ తీసుకొని రాసుకోవాలి. నా ఆనందానికి ఆటంకంగా ఏమున్నాయో మీకు మీరే గుర్తించాలి. మీరు గుర్తించి ఆ ఆటంకాలన్నిటిని మీరే ఏం చేయాలి? సవరించుకోవాలి. ఎవరో సవరించలేరు. మీ ఆనందానికి ఆటంకాలుగా, అవరోధాలుగా ఏమైనా ఉన్నాయో వాటిని మీరే ఏం చేయాలి? గుర్తించాలి. వాటిని మీరే చక్క చేసుకోవాలి. వాటిని చక్క చేసుకున్నప్పుడే మీరు ఆనందంగా జీవించగలుగుతారు. ఆవేదన ఉండకూడదు. భర్తను చూస్తానే భార్యకి ఏం రావాలి? నవ్వు రావాలి. భార్యను చూస్తానే భర్తకి ఏం రావాలి? నవ్వు రావాలి. కానీ చాలా మందికి ఏమి రాదు చెప్పండి? నవ్వు రాదు. ఎందుకు రాదు? ఎందుకు ఆనందం లేదు. భర్తను చూస్తే కొంతమంది పులులు మాదిరి ఇంట్లో ఉంటారు. పులులు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి సంతోషన్న? బొల్లుపల్లి ఫారెస్ట్లో ఉండాలా? అవి ఇంట్లో వచ్చినాయి ఇప్పుడు. కాదు, ఇంట్లో కాదు పులులు ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి? ఫారెస్ట్లో ఉండాలి. ఇంట్లోకి వస్తే ఎట్లుంటుంది? భార్యలు భయభ్రాంతులు అవుతారు. భర్తను చూస్తే పులిని చూసినట్టుగా చూడకూడదు. ఎప్పుడు మల్లెపూలు చూసినట్టుగా చూడాలి భార్య. అంటే అంత సువాసనకరంగా, అంత ఆనందకరంగా ఉండాలి. అవును ప్రియులా, భర్తలు కొడితే భార్యలు చెప్పుకుంటారు కానీ భార్యలు రక్కితే భర్తలు చెప్పుకోలేరు. నిజమా కాదా? ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా. భార్యాభర్తలు, భర్తను చూస్తే భార్య పులిని చూసినట్టు కాదు, భార్యను చూస్తే భర్త ఎలుగుబంటిని చూసినట్టు కాదు. వారు ఒకరిని చూస్తేనే ఒకరికి ఏం కలగాలంటే ఆనందం కలగాలి. నా భర్త ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలని భార్య అనుకోవాలి. నా భార్య తనతో ఎప్పుడెప్పుడు ఉండాలని భర్త అనుకోవాలి. ఒకరికంటే ఒకరిని చూస్తే ఒకరు భయభ్రాంతులు కలిగించే జీవితాలు మనం జీవించడానికి కాదు. కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి కాదు, పెళ్లిళ్ళు చేసి సహవాసం చేయడానికి. కాబట్టి ఆదాం ఏం చేస్తున్నాడంటే ఆనందిస్తున్నాడు. మరొక మాట మనం చూస్తే హత్తుకున్నాడు అనే మాట చూస్తాం. ఆదాం ఏం చేస్తున్నాడు? హత్తుకున్నాడు. భార్యాభర్తలు హత్తుకొని ఉండుట అనేది ఒక శ్రేష్టమైన అనుభవం. హత్తుకొనుట అంటే ఎవరు విడదీయలేనటువంటి బంధం భార్యాభర్తల బంధం. ప్రపంచంలో ఎన్నో బంధాల్లో విడిపోతారు. మనం చూస్తే అన్నదమ్ములు పుడతా అన్నదమ్ములు అంటారు, పెరుగుతా ఏమవుతారు? దాయాదులు అవుతారు. అంటే ఎడబాటు వస్తుంది. అన్నది స్నేహితుల మధ్య కూడా ఎడబాటు వస్తుంది. కానీ భార్యాభర్తల మధ్య ఏమి రాకూడదు? ఎడబాటు రాకూడదు. ఎడబాటు కోసం కాదు దేవుడు జతపరిచింది. వారి జీవిత కాలం అంతా ఏమై ఉండాలి? హత్తుకొని ఉండాలి. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. వారి శరీరం ఏకం, వారి మనసు ఏకం, వారి ఆలోచనలు ఏకం, వారి జీవితం అంతా ఏకమయ్యే ఉండాలి. ఏకమయ్యే ఉండాలి ప్రియులారా. అలాగా వారు ఏకమై వారు జీవిస్తే అనగా ఆధ్యాత్మికంగా వారు ఏకమై ఉండాలి. వారు ఏకమై వారు ఒకరిని హత్తుకున్న వారిని ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వాదిస్తాడు. అవును ప్రియ, ఆ సంతానమును దేవుని కొరకు మనం పెంచుట ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అసలు వివాహం అనేది దేనికోసం అంటే దేవుని వారికి సంతానం ఇస్తాడు. ఆ సంతానమును దేవుని కొరకు వారు పెంచుట ద్వారా ఈ భూమి మీద ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ. దేవునికి ఈ భూమి మీద దేవుని నామం మహిమపరచబడాలి, దేవుని నామం ఘనపరచబడాలన్న ఉద్దేశంతోనే దేవుడు కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయనను మనం ఎంతగా మహిమపరుస్తామో, ఎంతగా ఘనపరుస్తామో అంతగా మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడు? నన్ను ఘనపరచు వారిని నేనును. అంతగా దేవుడు కూడా మనల్ని ఘనపరుస్తాడు.
మనను గనులుగా ఉంచుతాడు. మనము జ్ఞాపకం చేసుకున్నాం. పాల్ మోజెస్ ప్రసన్న కుమారులు కూడా వారిద్దరు వివాహ విషయంలో అంగీకరించే మనసు కలిగి ఉండాలి. జీవితకాలం అంతా ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనసు వారు కలిగి ఉండాలి. జీవితకాలం అంతా ఒకరితో కలిసి ఒకరు ఆనందించే మనసు వారు కలిగి ఉండాలి. జీవితాలలోకి రానియకూడదు. జీవితకాలం అంతా మీకు సంతానం ఇస్తాడు. ఆ సంతానమును దేవుని కొరకు పెంచండి, కూడా ఘనపరుస్తాడు. ఘనమైన వారుగా ఆయన నిలువబెడతాడు. ఆయన నామానికి మహిమ కలిగించుకుంటాడు. 15 నిమిషాల్లో వివాహ కార్యక్రమం కూడా మరి పూర్తి కాబోతున్నది. దయచేసి మరి పెళ్లి కుమారుని తరపున ఉన్న వారి తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తరపున ఉన్న తల్లిదండ్రులు కూడా మాకు అందుబాటులో ఉంటే నేను పిలిచిన వెంటనే మీరు వేదిక మీదకి రావాల్సి ఉన్నది. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుడు లక్కు రాజారావు గారి కుమారుడు పాల్ మోజెస్, అలాగనే కరేటి నాగేశ్వరరావు గారి కుమార్తె ప్రసన్న కుమారి, మా ఇద్దరికి వివాహం చేస్తే కానీ వేదిక దిగిపోమని వాళ్ళు కూర్చున్నారు. ప్రసన్న కుమారులు పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహం చేసుకోకూడదని, న్యాయమైన హేతు ఏదైనా ఉన్న ఎడల, న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న ఎడల ఈ సభలో ఉన్నవారు ఇప్పుడే ఇక్కడే వెల్లడిపరచాలని ప్రభు పేరిట మీకు ఆనబెట్టుచున్నాం. మరి ఎవరు మౌనంగా ఉన్నారు కాబట్టి అందరికీ వివాహం సమ్మతిని నేను తలుస్తున్నాను. ఈ వివాహంలో మాకు ఎటువంటి ఆటంకం లేదు, మా అందరికీ వివాహం సమ్మతే అని మీరు చెప్పినట్లయితే మీ చెయ్యి ఎత్తి ఒకసారి అలాగ చూపించండి. చూపించినట్లయితే వివాహ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపిస్తాం. మంచిది, చాలా సంతోషం. అలాగనే ఇరువురి తల్లిదండ్రులు కూడా ఈ వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అభిప్రాయాన్ని అలాగనే పెళ్లి కుమారుడు మీరిద్దరు కూడా లేచి ముందుకు రండి. ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి నీకు ఎట్లా తెలుస్తుంది? ఎంగేజ్మెంట్ చూస్తాను. మరి చూసినావు కదా, మరి చూడలేదని చెప్తే నన్ను కనిపించి చేస్తావు మరి. మంచిది. నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్నది ఈమెనే కదా? ఓకే, అందుకే మరొకసారి చూడు, జాగ్రత్తగా చూసు. ఓకేనా? రైట్, మంచిది. మరి ప్రసన్న కుమారుని నీ జీవిత భాగస్వామిగా, నీ భార్యగా చేసుకోవడానికి ఇది దేవుని చిత్తమని నువ్వు ఎరిగి దేవుని చిత్తానుసారంగా వివాహానికి సంపూర్ణంగా అంగీకరించావా, లేదా ఏమైనా పెద్దలు బలవంతం చేసి వివాహం జరిగిస్తున్నారా? నాకు చిత్తమై నేను అంగీకరిస్తున్నాను. ఇది దేవుని చిత్తమని సంపూర్ణంగా ఇష్టపూర్వకంగా వివాహానికి అంగీకరిస్తున్నావా? అవును. మంచిది, సంతోషం. అమ్మా ప్రసన్న కుమారి, నీ ఎదురుగా ఉన్నటువంటి పాల్ మోజెస్ చూసావా ఇంతకుముందు? ఓకే, ఆయన కదా ఈయన. మంచిదమ్మా. మరి పాల్ మోజెస్ నీ జీవితానికి యజమానునిగా, భర్తగా చేసుకోవడానికి ఇది దేవుని చిత్తమని నువ్వు ఇష్టపూర్వకంగా అంగీకరిస్తున్నావా, లేదా మీ తల్లిదండ్రులు తప్పకుండా చేసుకోవాలంటే చేసుకుంటున్నావా? మంచిది, చాలా సంతోషం. మరి వారిద్దరు కూడా ఇది మా ఇష్టపూర్వకంగానే మీ వివాహానికి అంగీకరిస్తున్నామని వారి సమ్మతి తెలియజేశారు. అదేవిధంగా వారి ఇరువురి తల్లిదండ్రులు కూడా వారి సమ్మతి తెలియజేసినట్టయితే ఈ కార్యాన్ని మనం ముందు కొనసాగిద్దాం. ప్రసన్న కుమారి వారి తల్లిదండ్రులు ఎక్కడున్నారు? మరి రండి. మంచిది. అన్న రాజారావు గారు, నాగేశ్వరరావు గారి కుమార్తె ప్రసన్న కుమారిని మీ ఇంటి కోడలుగా, మీ కుమారునికి భార్యగా చేసుకోవడానికి ఇది దేవుని చిత్తమని మీరు సంపూర్ణంగా ఇష్టపడి వివాహానికి అంగీకరించారా? అంగీకరించాను. మంచిది, చాలా సంతోషం. మీ పేరేం పేరండి? నాగేశ్వరరావు గారు. మరి రాజారావు గారి కుమారుడు పాల్ మోజెస్ను మీ ఇంటి అల్లుడుగా
మీ కుమార్తెకు భర్తగా చేసుకోవడానికి మీరు సంపూర్ణంగా ఇది దేవుని చిత్తమని ఇష్టపడి సంపూర్ణంగా అంగీకరిస్తున్నారా? ఓకే, ఇబ్బంది ఏమి లేదు. మంచిది, సంతోషం. అయితే మీ అంగీకారానికి గుర్తుగా వారిద్దరి కుడి చేతులను మీరు పట్టించండి. మంచి చేతిని పట్టించండి. అమ్మాయి చేతిని, అబ్బాయి చేతిని. అటువైపు తిరగండి, ఫోటో తీస్తారు. మీరు కూడా పట్టుకోండి. రాజారావు గారు ఆ చేయి పట్టుకోండి. ఇటు చూడాలి ఇక్కడ. మీ ఇద్దరు అట్లాగనే చేతులు పట్టుకోండి. ఇంకా మీరు వెళ్ళొచ్చు పెద్దలు. ఇటు కాదు, అటు దారి అటు. మరి మీరిద్దరు ఇప్పుడు ప్రమాణాలు చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారు? ప్రమాణాలు. ఎవరు ఎదుట మీరు ప్రమాణం చేయబోతున్నారంటే పరలోకములో ఉన్న దేవుని ఎదుట ప్రమాణం చేయబోతున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి పెద్దల ఎదుట, దైవ సేవకుల ఎదుట, దేవుని ప్రజల ఎదుట మీరు ప్రమాణం చేయబోతున్నారు. కాబట్టి మీరు చేసే ప్రమాణాలు పరలోకములో ఉన్న దేవుడు వింటున్నారు. భూమి మీద ఉన్న మేము కూడా సాక్షులమై ఉన్నాం. మీరు చేసే ప్రమాణాలు మీ జీవితకాలం అంతా కూడా మీరు కాపాడుకోవాలి. కాబట్టి ఇది దేవుని ఎదుట మేము ప్రమాణాలు చేస్తున్నామని ఎరిగి, దీనికి అనేక మంది సాక్షులు ఉన్నారని ఎరిగి, దైవ భయముతో, దైవ భక్తితో మీరు ఈ ప్రమాణాలు చేసి ఆ ప్రమాణానికి కట్టుబడి మీరు జీవించాలి. సరేనా? ఓకే, మంచిది. మీరు ప్రమాణం చేసేటప్పుడు ఒకరి ముఖం ఒకరు చూస్తూ ప్రమాణం చేయండి. మీరు ప్రమాణాలు చేసేటప్పుడు ఒకరి వైపు ఒకరు చూస్తూ మీరు ప్రమాణాలు చేయాలి. అలా మీరు ప్రమాణం చేయడం ద్వారా జీవితకాలం అంతా ఆ ప్రమాణాలు మీకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సరే, దగ్గర పెట్టుకో, మౌత్ దగ్గర పెట్టుకో. దగ్గర పెట్టుకుంటే ఎక్కువగా వినపొస్తుంది. పాల్ మోజెస్ అను నేను ప్రసన్న కుమారి అను నిన్ను ఇది మొదలుకొని నా జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికందును లేమినందును వ్యాధినందును ఆరోగ్యమందును దుఃఖమందును సంతోషమందును నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలి భాగస్తురాలుగాను నా పెళ్లి భార్యగాను చేసుకొనుచున్నాను. ఈ ప్రకారము జరిగింతునని పరలోకములో ఉన్న దేవుని ఎదుటను భూమి మీద ఉన్న పెద్దల ఎదుటను ప్రజల ఎదుటను సేవకుల ఎదుటను పరిశుద్ధులందరి ఎదుటను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని పేరట ప్రమాణం చేయుచున్నాను. ఏం చేసావు? ప్రమాణం చేయొచ్చు. ఎంతవరకు ఈ ప్రమాణాన్ని కాపాడుకుంటావు? జీవితకాలం. స్టేజ్ దిగేంత వరకు కాదు, జీవితం. వెరీ గుడ్, మంచిది, చాలా సంతోషం. మీ ప్రమాణానికి మేమందరము సాక్షులమై ఉన్నాం. ఆ ప్రమాణాన్ని కాపాడుకుంటే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగనే మౌత్ అమ్మాయికి అమ్మ మౌత్ దగ్గర పెట్టుకోమా. దగ్గర పెట్టుకుంటే లోపల నుంచి తీసుకో, లోపల నుంచి. గట్టిగా చెప్పాలమ్మా ప్రమాణం. పాల్ మోజెస్ కంటే నువ్వు గట్టిగా చెప్పాలి. ప్రసన్న కుమారి అను నేను పాల్ మోజెస్ అను నిన్ను ఇది మొదలుకొని నా జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును దుఃఖమందును సంతోషమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి నా శరీరముతో
శరీరంతో నిన్ను గణపరిచి నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటికి నా ఆస్తి అంతటికి నిన్ను పాలి భాగస్తునిగాను నిన్ను పాలి భాగస్తుగా నా పెళ్లి భర్తనుగాను నా పెళ్లి భర్తనుగాను నా పెండ్లి భర్తను చేసుకొనుచున్నాను. చేసుకొనుచున్నాను. ఈ ప్రకారము ఈ ప్రకారము జరిగింతునని జరిగింతునని దేవుని ఎదుటను దేవుని ఎదుటను పెద్దల ఎదుటను పెద్దల ఎదుటను సేవకుల ఎదుటను సేవకుల ఎదుటను సంఘము ఎదుటను సంఘము ఎదుటను తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని పేరట పరిశుద్ధాత్మని పేరిట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణం పరమాన్నమా? ప్రమాణం పరమాన్నం తర్వాత చేస్తావు, చేసి పెట్టాలి కూడా. ఇప్పుడు ఏం చేసావు? ప్రమాణం ప్రమాణం చేసావు. ఎంతవరకు ఈ ప్రమాణం కాపాడుకుంటావు? జీవితాన్ని. వెరీ గుడ్. స్టేజ్ దిగేంత వరకు కాదు కదా? ఓకే, మంచిది. మీ ప్రమాణములను దేవుడు విన్నాడు, మేమందరము సాక్షులమై ఉన్నాం. మరి ఈ ప్రమాణాలకు కట్టుబడి మీరు జీవితకాలం అంతా జీవించవలసిన ఆవశ్యకత ఉన్నది. మరి మీ ప్రమాణాలకు గుర్తుగా మరి ఏమైనా మార్చుకుంటారా? అనా? ఓకే, అబ్బాయి పెట్టదా? కొన్నిసార్లు కొన్ని వస్తువులను ధరింపజేసుకుంటుండగా మన ప్రియులు కూడా వివాహానికి గుర్తుగా పాల్ మోజెస్ ప్రసన్న కుమారికి మొదట మంగళసూత్రాన్ని ధరింపజేస్తాడు. ఆ తర్వాత వారు ఒకరికి ఒకరు బంగారు ఉంగరాలు కూడా ధరింపజేసుకుంటారు. ఆ కార్యక్రమాన్ని మనమంతా తిలకించుదాం. పాల్ మోజెస్ ముందుగా ప్రమాణాలు చేయడాన్ని బట్టి ప్రసన్న కుమారి తన పెళ్లి భార్యగా చేయబడి ఉండగా ముందుగా ఆమె ముసుగును తొలగించి ఆ తర్వాత మనందరికీ ఆమె పరిచయం చేసి మంగళసూత్రాన్ని ఆయన అధికారపూర్వకంగా ధరింపజేస్తాడు. అన్న ముసుగు తొలగించు. పట్టుకోపట్టు. చూడమ్మా, ఇటు చూడమ్మా, ఇక్కడ చూడు. మంచిది. వారి వివాహానికి గుర్తుగా మంగళసూత్రాన్ని పాల్ మోజెస్ తన పెళ్లి భార్యకు ధరింపజేస్తాడు. మంచిది. అందరు సెలవు ఇచ్చినారు, ఇంకా సెలవులు ఏమీ లేవు. హాలిడేస్ కూడా అయిపోయినాయి, ఇప్పుడు వర్కింగ్ చేశారు. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రేమ చేత మీ కృప చేత అనాది సంకల్పములనే మా ప్రభు మీ పాద సన్నిధిలో పాలను అలాగే మా ప్రభు సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపా సన్నిధిలో మా ప్రభు ఈ దినమున మా ప్రభు వివాహమునకు సిద్ధపడి మీ పాద సన్నిధిలో మా ప్రభా జంటగా చేయబడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు మా ప్రభా రాజారావును అక్కను జ్ఞాపకం చేసుకొని మీ పాద సన్నిధిలో మా ప్రభా మీరు సిద్ధపరిచినటువంటి వధువును మా ప్రభు మీ పాద సన్నిధిలో మా ప్రభా ఒకటిగా జంటగా చేయుటకు మీరు కృప చూపారు. ఇంతవరకు మీ దాసుల ద్వారా మా ప్రభా వారి ఆత్మీయ జీవితానికి విశ్వాస జీవితానికి మా ప్రభు నూతనంగా కట్టబడినటువంటి మా ప్రభు ఈ గృహానికి మా ప్రభు మీ పాద సన్నిధిలో మొత్తండి నూతనంగా ఒక కుటుంబముగా కట్టబడినటువంటి ఈ సన్నిధానంలో మా ప్రభు మీ బిడ్డలకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన లేఖనాల ప్రకారం మా ప్రభు వారు జీవిస్తూ ముందుకు కొనసాగడానికి కృపను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని మా ప్రభు వారు మీ పాద సన్నిధిలో సంఘ సహవాసములో ఎదుగుచు మా ప్రభా ఒక కుటుంబముగా ముందుకు కొనసాగుతూ ఉండగా వారికి మీకు తోడయ్యండి మా ప్రభా మీ పాద సన్నిధిలో మా తండ్రి వారు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి అనుభవాన్ని మా ప్రభు వారికి మీరు అనుగ్రహింపచేయమని మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మీ పాద సన్నిధిలో మీరుండి జరిగించిన శ్రేష్టమైన వివాహం కొరకై మిమ్మల్ని కనపరుస్తూ స్థానిక బట్టి పెదలను బట్టి రిజిస్ట్రార్ గారిని బట్టి మా ప్రభా కుటుంబ పక్షాన వచ్చిన వారందరిని బట్టి ఇరుపక్షాల వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి విశేషముగా ఈ జంట ఫలించి అభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయమని సమస్త మీ బలీయమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వీరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం.
ఇక్కడ మన వివాహోత్సవానికి వచ్చినటువంటి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వాళ్ళ నాన్నగారు, మేము అందరము పెద్ద నల్లగాల్వ గ్రామ కాపురస్థలము, అందరము బంధువులము, దగ్గర బంధువులము. మన పెద్దలు, మన కాపరి బ్రదర్ సంఘ కాపరి వారు కూడా పెద్ద నల్లగాల్వలో వివాహం చేసుకున్నారు. వారు ఈ ప్రసన్న కుమారికి ఇద్దరు దంపతులు అయ్యారు, నవదంపతులు అయ్యారు. వారి జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలతో దేవునిలో నిలిచి జీవిస్తే అన్ని రకాల మేలులు, సంతోషములు, దేవుని యొక్క కృపా, శాంతి, సమాధానం కలుగుతుంది, ఆశీర్వదించబడతారు. దయచేసి అదే సంఘములో ప్రసన్నడే నీవు ఆత్మీయ జీవితమును పొంది మేలులు పొందాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, నేను ఒక 2 నెలల క్రితం అనుకుంటాను. ఓటును తప్పకుండా తీరుస్తాడు. జీవితంలో మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని, తల్లిదండ్రిని గౌరవించాలి. సాల్మాన్ గారి చాలా క్లుప్తంగా ముగిస్తారు. ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత దైవదాసులు ఆశీర్వాదం ఇస్తారు. పాల్ మోజెస్ అనగా మన ప్రియ సోదరులు రాజారావు గారు, ప్రియ సోదరి మరి వారిద్దరికీ దేవుడు అనుగ్రహించిన కనిష్ట సంతానం అని ఇంతకుముందే ప్రకటన చేశాం. రాజారావు కుటుంబము మా స్థానిక సంఘములో నమ్మకమైన కుటుంబంగా వారు పరిచయం చేస్తూ ముందుకు సాగి వెళ్తున్నారు. అదే సందర్భంలో యవనస్తుడైన పాల్ మోజెస్ కూడా ప్రభువును నమ్ముకొని స్థానిక సంఘ పరిచర్యలో యవనస్తుడుగా చక్కగా సాగుతున్నాడు. వారి వివాహం కోసం ప్రార్థన చేయగా మరి వారి సొంత గ్రామంలో అనగా రాజారామన్న గారి తల్లిగారి గ్రామంలోనే వారికి బంధుత్వం మరలా ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు ఆ వివాహం చక్కగా జరిగింది. పాల్ మోజెస్, ప్రసన్న కుమార్ ఇద్దరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పిన మాట ఒకటి ఉంది. ఆనాడు ఇశ్రాయేలుకు వారు ఆ ఇరుకు యోర్దాను దాటేటప్పుడు యెహోషువ చెప్తాడు, మీరు వెళ్ళు త్రోవ ఇంతకు మునుపు ఎరిగినది కాదు, కావున దానిని గుర్తుపట్టవలను అని చెప్తూ, మీ ముందు మందసం ఉంది, ఆ మందసం వైపే చూస్తూ మీరు సాగాలని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇది ఒక కొత్త త్రోవ, ఇప్పటి నుంచి మీ జీవితంలో ఒక కొత్త మలుపు. మందసం యేసు ప్రభు సాదృశ్యంగా ఉంది. ఆ త్రోవ మనమైతే నడవలేం, కానీ మందసం వైపు చూస్తూ నడిస్తే స్థానిక సంఘములో మరి శ్రేష్టమైన అనుభవం కలిగి, అంతేకాదు ఇంకా ఎదిగి ప్రభు కోసం నమ్మకంగా జీవించాలని కోరుతూ మరి వారిద్దరికి ఈ మాట చెబుతూ నేను ముగిస్తున్నాను. ఈ కార్యక్రమం జరగడానికి మరి రాజారావన్న కుటుంబం, మరి శివార్థక్క రాజారావన్న వారు చాలా ప్రార్థన చేశారు. స్థానిక సంఘములు కూడా ప్రార్థన చేశాం. దైవదాసులు స్వామినాథన్న గారిని ఆహ్వానించగా వారు వెంటనే ఒప్పుకొని మరి ఈ కార్యక్రమానికి వచ్చి వివాహ సందేశం, వివాహ కార్యక్రమం చక్కగా జరిగించేందుకై కుటుంబం తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంగీతాన్ని అందించడానికి మా ప్రియ సోదరులు విజయ్ కుమార్ గారు, రమేష్ గారు, అలాగే బొప్పూరు పీటర్సన్ గారు, వీరు చక్కగా మరి మనకు పాటలు అందించడానికి, సమయానికి ప్రారంభించడానికి కూడా సహకరించేందుకై వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. స్థానిక సంఘ ప్రియులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా సువార్తక బంధువులు చాలా దూరం నుంచి, బెంగళూరు నుంచి, ఆయా స్థలాల నుంచి వచ్చారు. ఆమె నేను ఉదయం చెప్పింది, నాకు వారికి ఉన్న అనుబంధం, మరి ఆమె పట్ల వారు చూపే ప్రేమ కూడా చాలా ఎక్కువ. సువార్తక గారి తండ్రులలో కేవలం దేవదాసు గారు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అది కూడా నిజంగా చాలా సంతోషించదగిన మరి విషయం. ఈ కుటుంబము ఈ విధంగా సహకరించి వివాహాన్ని చక్కగా జరిగించడానికి దేవుడు కృప చూపించినందుకై మరి దేవునికి వందనాలు తెలియజేస్తూ, పెళ్లి కుమార్తె వారు కూడా మరి వివాహ కార్యక్రమాన్ని సహకరించారు. క్రైస్తవ వివాహం ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మన తొందరపడి మరి మనం తెలుసుకోవాలి. అది ఆయా రీతిలో తొందరపడితే జరిగే వివాహం కాదు. క్రైస్తవ వివాహం అంటే దైవదాసులు వివాహం చెప్పాలి, మరి దైవదాసులు వాక్య సందేశం వినిపించాలి, వాక్య సందేశం వినిపించిన తర్వాత వివాహం, అంతేకాని దీనికి ఒక సమయం అంటూ ఏమి ఉండదు. అయినా మీరు కూడా ఓపికతో విని ఈ కార్యక్రమం జరిగించడానికి మీరందరూ సహకరించినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసిన తర్వాత దైవదాసులు స్వామినాథన్ గారు మరి
ముగింపు ఆశీర్వాదం ఇస్తారు. ఈ లోపల ఇస్తారన్న. మీరు అనుకూల పరిస్థితి మీ స్తోత్రాలు. మా ప్రభువా మా తండ్రి వారిద్దరూ గృహంగా కట్టబడి ఉండగా మా ప్రభువా మా నాయన మీరే తండ్రి వారి పట్ల మీ కృప చూపించి ప్రార్థన చేస్తున్నాం. సాతానీయ సమస్త కార్యాలు లయం చేయండి. యెహోవా ఇల్లు కట్టించనేలా దాని కట్టువారిపై హస్తం వ్యర్థమని చెప్పబడింది. మా ప్రభువా ఇది మీరు కట్టాల్సి మా ప్రభువా అంతకంత వర్ధులు చేయమని ప్రార్థన చేస్తున్నాం. రాజులో ఉన్న కుటుంబాన్ని అలాగే ప్రసన్న కుమారి వారి తల్లిదండ్రుల కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఇరువురి మధ్య శాశ్వతమైన బంధుత్వం దయచేయమని ప్రియ ప్రభువా మా నాయన సమస్త దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తూ మీరు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి మనవి చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇద్దరు లేచి వచ్చినట్లయితే మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ అందించబడుతుంది. ముందుకు రండి. వయసు 28 సంవత్సరాలు, ప్రకాశం జిల్లా పొదిలి మండలం పేరారెడ్డిపల్లె కాపురస్తులు కరేటి నాగేశ్వరరావు గారి కుమార్తె కరేటి ప్రసన్న కుమారి, వయసు 22 సంవత్సరాలు. వీరిద్దరూ పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుట ఆయన సంఘం ఎదుట దానిని గూర్చి బహిరంగముగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరిద్దరూ ఇప్పటి నుండి భార్యాభర్తలని ప్రకటించుచున్నాము. దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు. వీరి కోసం, వీరి దాంపత్య జీవితం కోసం మనం ఎల్లప్పుడూ ప్రార్థించవలసిన వారంగా మనం ఉంటున్నాం. వారిద్దరు కలిసి ఇప్పుడు ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుంటారు. చివరి ఆశీర్వాద ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. మేమందరం ప్రార్థించి నిరీక్షించినట్లుగా పాల్ మోజెస్ ప్రసన్న కుమారుల వివాహం చక్కగా జరిగించారు. మరి ఈ రోజు నుంచి వారు భార్యాభర్తలుగా ప్రకటిస్తుండగా ఈ రోజు నుంచి వారి భార్యాభర్తల బాంధవ్యాన్ని మీరే దీవించి ఆశీర్వాదించండి. అబ్రహాము శారాల వలె కలిసి ప్రయాణించేవారుగా, రెబెకా ఇస్సాకుల వలె సంతోషంగా ఆనందంగా జీవించేవారుగా, యాకోబు రాహేలు వలె మీ ప్రేమలో ముందుకు కొనసాగేవారుగా, అకుల్ల ప్రిస్కల్లాల వలె సంఘ సహవాసములు వండి సంఘంలో పరిచర్యలు చేసేవారుగా వారిని నిండారుగా దీవించి ఆశీర్వాదించి 2 కుటుంబాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా చేయమని వేడుచున్నాం. బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు వారి వెంట వారి ఇంట ఉండునట్లుగా దీవించమని చేరి వచ్చిన పెద్దలను సేవకులను అప్పగించి శుభం ప్రకటిస్తుండగా సదాకాలము తోడుగా నీడగా అండగా ఉండి నడిపించమని క్రీస్తు యేసు నామమున స్తోత్రం చెల్లించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, నూతనంగా భార్యాభర్తలుగా జత చేయబడినటువంటి పాల్ మోజెస్ ప్రసన్న కుమారులకును సకల పరిశుద్ధులకును ఇది మొదలుకొని సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మరి కుటుంబం వారు ఏర్పాటు చేస్తారు టేబుల్స్ ఇవి. మీరందరూ లేచి అందరూ తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం.
ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గుణవతి అయిన సుందరీవతి, ప్రియమైన నా ప్రాణేశ్వరి. గుణవతి అయిన సుందరీవతి, ప్రియమైన నా ప్రాణేశ్వరి. నా గాయముల నుండి తీయబడితివే, నా రూపములో మార్చబడితివే. నా గాయముల నుండి తీయబడితివే, నా రూపములో మార్చబడితివే. గుణవతి
గుణవతి అయిన సుందరీవతి ప్రియమైన నా ప్రాణేశ్వరి విధేయతతో చూచుచు నా హృదయమును ఆత్మీయ ప్రేమతో వశపరచుకొంటివే విధేయతతో చూచుచు నా హృదయమును ఆత్మీయ ప్రేమతో వశపరచుకొంటివే నిష్కళంకమైన నా ప్రియ పావురమా నీ మధుర స్వరము నాకు వినపడనిమ్ము నిష్కళంకమైన నా ప్రియ పావురమా నీ మధుర స్వరము నాకు వినపడనిమ్ము గుణవతి అయిన సుందరీవతి ప్రియమైన నా ప్రాణేశ్వరి పరిశుద్ధాలంకారముతోను పరిమళ తైలపు సువాసనతోను పరిశుద్ధాలంకారముతోను పరిమళ తైలపు సువాసనతోను నీ పాదరక్షలతో అందముగా నడుచుచు ప్రియుడేసుని మార్గములో పయనించుచుంటివే నీ పాదరక్షలతో అందముగా నడుచుచు ప్రియుడేసుని మార్గములో పయనించుచుంటివే గుణవతి అయిన సుందరీవతి ప్రియమైన నా ప్రాణేశ్వరి చిరకాలము నా ఎదుట నీవుండుటకే త్వరలో నీ కొరకే రానయ్యుంటిని చిరకాలము నా ఎదుట నీవుండుటకే త్వరలో నీ కొరకే రానయ్యుంటిని నా సింహాసనములోన నీవు కూర్చుందువు నీ తలపై జీవ కిరీటమును ధరింపజేతును నా సింహాసనములోన నీవు కూర్చుందువు నీ తలపై జీవ కిరీటమును ధరింపజేతును గుణవతి అయిన సుందరీవతి ప్రియమైన నా ప్రాణేశ్వరి గుణవతి అయిన సుందరీవతి ప్రియమైన నా ప్రాణేశ్వరి నా గాయముల నుండి తీయబడితివే నా రూపములో మార్చబడితివే నా గాయముల నుండి తీయబడితివే నా రూపములో మార్చబడితివే
నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే యేసయ్యా నా చేయి పట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా నా చేయి పట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం మహాయండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు మహాయండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు సహాయకర్తగా తోడు నిలచి తృప్తి పరచిన దేవా సేదదీచిన ప్రభువా సహాయకర్తగా తోడు నిలచి తృప్తి పరచిన దేవా సేదదీచిన ప్రభువా నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం అనురాగ సంబంధం నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం అనురాగ సంబంధం చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాదుడవు నీవు చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాదుడవు నీవు సదాకాలం రక్షణనిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా సదాకాలం రక్షణనిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే యేసయ్యా నా చేయి పట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా నా చేయి పట్టి
యేసయ్యా 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 దేవా నీ నామ కీర్తన గానము చేసెదను దేవా నీ నామ కీర్తన గానము చేసెదను యేసయ్యా 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 నీ నామమే కుంటివాడిని స్వస్థపరిచేను నీ నామమేగా పవిత్రాత్మను పారద్రోలెను నీ నామమేగా కుంటివాడిని స్వస్థపరిచేను నీ నామమేగా పవిత్రాత్మను పారద్రోలెను ఓ దేవ దేవా లోక రక్షక నీకే స్తోత్రముల్ ఓ దేవ దేవా లోక రక్షక నీకే స్తోత్రముల్ ఓ దేవా నీ నామ కీర్తన గానము చేసెదను దేవా నీ నామ కీర్తన గానము చేసెదను దావీదు గెలిచెను గొలియాతుని ఘనమైన నామముతో పౌలు శీలలు గానము చేయగా చెరసాలెదిరగదా దావీదు గెలిచెను గొలియాతుని ఘనమైన నామముతో పౌలు శీలలు గానము చేయగా చెరసాలెదిరగదా ఓ దేవ దేవా లోక రక్షక నీకే స్తోత్రముల్ ఓ దేవ దేవా లోక రక్షక నీకే స్తోత్రముల్ ఓ దేవా నీ నామ కీర్తన గానము చేసెదను దేవా నీ నామ కీర్తన గానము చేసెదను యేసయ్యా 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 హల్లెలూయా 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 సంతోషమే సమాధానమే ఇకపై మన కొరకెప్పుడానందమే సంతోషమే సమాధానమే ఇక
ఇకపై మన కొరకిపుడానందమే ప్రియ యేసు రాజుగా వచ్చుచున్నాడు తన వారిని ఆయన పిలుచుచున్నాడు